స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారని ఆశపడుతున్నాను. మీరందరూ బాగుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. అయితే ఈరోజు దేవుని వాగ్దానం లేవియా కాండం 20వ అధ్యాయం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై ఉండునట్లు అన్య జనములలో నుండి మిమ్మును వేరుపరచితిని. అన్యజనులు, లోకం, అందులో నుండి వేరుపరిచాను. అయినా అందరూ కాదు కానీ ఎందరో క్రైస్తవులు, దైవ సేవకులు లోకస్తులుగా ఉంటున్నారు. ఈరోజు ఇవ్వకూడదులే, మంగళవారం డబ్బు లేదని ఇవ్వాల్సి వస్తే అలాంటి వాళ్ళు ఉన్నారు. మీరు తింటే మాకే, చేస్తే మాకే, ఇంటద్దే టెన్షన్గా కట్టాలి అనేవాళ్ళు ఉన్నారు. శుభమాని బయటికి వెళ్తే పిల్లి ఎదురొచ్చిందనో, విధవరాలు ఎదురొచ్చిందనో అనే క్రైస్తవులు కూడా ఉన్నారు. అవన్నీ దేవుడు చెప్పలా. అలాంటివి అడ్డం వస్తే అపశకునాలుగా భావించమాకని. అందుకని ఇప్పుడు వాగ్దానం చూసారా, 20వ అధ్యాయం 26వ వచనంలో లోకం నుండి మిమ్మల్ని వేరుపరిచితిని అని చెప్పాడు. తారీఖు చెప్పానో లేదో గుర్తులేదు. ఈరోజు అక్టోబర్ 30వ తారీఖు 2025వ సంవత్సరం గురువారం ఉదయం 10:10:30 ప్రాంతంలో నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. నీ సత్యము సమాజములో, నీ నీతిని నా హృదయములో. దాచియుంచలేను ప్రభు, దాచియుంచలేను ప్రభు. స్తుతియాగముగా నూతన గీతం నే పాడేదా, నే పాడేదా. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం. జ్ఞానులు అంటారు, దైవ సేవకులు అంటారు. వీళ్ళలో వీళ్ళ ప్రతాపం అంతా ఎక్కడ, మన సోషల్ మీడియాలో ప్రదర్శిస్తుంటారు. జాన్ పాల్ అసలు సేవకుడే కాదని ఒక ఆయన అంటే, పలానోడు అలాగా వక్రీకరించి మాట్లాడాడని, పలానోడు ఇలాగన్నాడని. ఇదేనా బైబిల్ చెప్పింది? లోకంలో ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచన అలవాటు. కానీ దేవునిలో ఉన్నవాడు అందరూ సమైక్యంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకమైన వాడు. ఆ విషయంలోనే తిమోతి పత్రికలో ఉంది. ఆ మాట ఒకసారి మీకు చెప్తాను, క్షమించాలి. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా నుండువాడు ఎన్ని ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. లూకా 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా నుండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. ఎక్కడా బైబిల్ పట్టుకోగానే నేను సేవకుడిని, 2 చోట్ల వాక్యాలు చెప్పగానే
ఉజ్జీవ ప్రసంగికుడిని. అంతేందుకు ఆ ప్రభుదాస్ చూడకూడదు, బిషప్ 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 అని బలవంతంగా వాట్సప్ పంపుతుంటాడు. అంతటితో ఆగుతాడా? టీవీ స్పీకరు, తర్వాత ఆల్ ఇండియా, ఆల్ ఇండియా అంట, ఆంధ్ర వరకు దిక్కు లేదు, కృష్ణా జిల్లాలో తెలీదు ఆయనంటే ఎవరో. ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకుడంట, మ్యారేజ్ రిజిస్ట్రార్ అంట. అయ్యా, దేవుడు ఆయన చూడాలి. ఆయన మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అని దేవుడు అంటున్నాడు. ఎక్కడా నువ్వు లోకానికి చూపించుకోవటానికి, దేవుడు నిన్ను చూడాలి, దేవుడు నిన్ను గుర్తించాలి. మోషేకి ఇచ్చిన విలువ అదే. ఆయన ఇల్లంతటిలో దేవుడు గొప్పగా మోషేను ప్రశంసించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి దైవ సేవకుడు నేను చెప్పుకుంటూ, నీ మీద నేను, నా మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఇవన్నీ ఇందుకే ఆ ఎక్స్ పాస్టర్ అని, ఆ ఎక్స్ క్రిస్టియన్ అనే పంది ప్రవీణ్ అని రకరకాల వాళ్ళు ఇలాగా మతోన్మాదులకి అమ్ముడుపోయి విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు. అందుకే జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయినే, అర్థము కాకపోయినే, పతితాలెందరూ నీ జీవ జలమును త్రాగితిరే, త్రాగితిరే. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. జ్ఞానుల నా ఎడ నీకున్న తాళంపులు బహువిస్తారములైయున్నవి, నా ఎడ నీకున్న తాళంపులు బహువిస్తారములైయున్నవి. వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలని, అవి అన్నీయును లెక్కకు మించిన వయ్యున్నవి, వయ్యున్నవి. నా ప్రాణ ప్రియుడా, నా యేసు ప్రభువా, నా జీవితం అంకితం నీకే, నా జీవితం అంకితం. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి వాన పోయే ఎండా వచ్చే, తుఫాను పోయే ఎండా వచ్చే, దేవునికి స్తోత్రం. దేవునికి మనం ఎంతో 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 రుణస్థులమై ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి ఎండగా ఉంది, వాళ్ళ వాతావరణం బాగుంది. ఈ భూమి మీద ఉన్నంతకాలం మనం పరదేశులం, బయట ఊరోళ్ళం. మన ఊరు పరలోకం. అందుకని ఈ లోకంలో ఇక్కడ ఉన్నవి ఏదైనా పట్టుకెళ్తామో చెప్పండి? ఏమీ పట్టుకెళ్ళలేము. ఆత్మ, ఆత్మ పైనుండి వచ్చింది. మళ్ళీ దీన్ని శుద్ధి చేసి మనం అట్టి పెట్టుకుంటే శుద్ధిగా మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళుతుంది. జీవించినంత కాలం మంచిగా ఉందామండి. క్రైస్తవుల వల్లే అన్య మతోన్మాదులు చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. చాలా అవమానకరంగా ఉంటుంది క్రైస్తవుల వల్లే. అందరు క్రైస్తవులు కాదు సుమా, ఎందరో క్రైస్తవులు. ఓ చోట ఓ పెద్ద చర్చి ఉంది. ఏ డినామినేషన్ అని అడగమాకండి. కులపిచ్చి విపరీతంగా ఉంటుంది అక్కడ. మా క్వైర్ వాళ్ళు, మా పలానా సెక్షను, ఇదంతా ఎక్కువ చూడండి. కులం, ధనం, ఈ రెండింటికి ఉన్న పేరు
వాళ్ళు మమ్మల్ని మించిన వాళ్ళు అసలు ఈ చర్చి కట్టించిందే మేము అన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటారు. మనుషులు మెచ్చుకోవటానికి వద్దండి, దేవుడు మెచ్చుకోవాలి. నేను ప్రవక్తని, రత్నం ఫ్రాన్సిస్ ప్రవక్త అని చెప్పాను అనుకోండి, ఎవడు దాన్ని ఇంప్రూవ్ చేయడు, సాగదీయుడు. ఈడు ప్రవక్త, సొంత ఇల్లు లేదు వీడి మొహానికి, మహా అయితే 7th క్లాసో 8th క్లాసో చదివాడు అనే లోకం. అదే కాస్త సౌండ్ పార్టీ ఉన్నాడు అనుకోండి, ఉన్నారు వాళ్ళు అపోస్తులు అనగానే ఆహా ఓహో మీకు పాదాభివందనం చేస్తాం అన్నట్టుగా ఇదైపోతుంటారు. వాళ్ళు కూడా అంతే. ఒక ఫెలోషిప్లో 2 అపోస్తులు ఉన్నారు, వాళ్ళు ఈ మధ్య కట్ అయిపోయారు, చీలిపోయారు. అందులో ఒక బిషప్ అని ఆయన కూడా ఉన్నాడు. మరి వీళ్ళకి లోపల ఏం లోకలో వచ్చిందో. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని వాక్యం ద్వారా మనం చదువుతుంటామే కానీ ఆచరణలోకి రాదు. బైబిల్ పఠిస్తామే కానీ పాటించము. అందుకని మనం రాకడ సమీపంగా ఉంది. నమ్మకం కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండాలంటే ఇప్పటి నుండే గత శుద్ధిగా ఉందాం. నిజమైన సేవకులుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన మెచ్చుకునే సేవకుడుగా ఉందాము, ఆయన దగ్గరికే వెళతాము. అంతేగాని అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ ఊరు మనకు వద్దు. దయచేసి మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కొంచెంలో ఆయన ఎంత గొప్ప దేవుడండి. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును అని లూకా 16వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, బైబిల్ మనం పఠించడం కాదు, పాటించడం చేయాలి. కొద్దిగా నేను జ్ఞానిని, నేను బాగా చదువుకున్నా, నేను సౌండ్ పార్టీని అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాళిదాసు కవిత్వానికి వీళ్ళ పైత్యం కొంత కలుపుకొని విచిత్రమైన బోధలు చేస్తున్నారు. మీరే చూసి ఉంటారు, సాక్ష్యం మీరే. నేను ఇలా అంటే దాన్ని వక్రీకరించి ఇంకొక ఆయన మాటని ఇంకొక ఆయన వక్రీకరిస్తాడు. పేర్లు చెప్పనండి, కోకొల్లలుగా కనిపిస్తున్నారు మన దైవ సేవకులు. మనకి సంఘ భేదాలు వద్దండి, అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఉందాం. అప్పుడు ఈ మతోన్మాదులు మన దరిదాపులు కూడా రారు. వాళ్ళు అన్నీ తెలిసిన మేధావుల్లాగా పెద్ద బిల్డప్లు ఇస్తుంటారు. మనలో ఐక్యత లోపించడం వల్లే, మనం నమ్మకంగా మనలో చాలామంది దేవుని పని చేయకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు దాపరిస్తుంది. అందుకే జ్ఞానులకు నీ సందేశం, మతకర్తలకు నీ ఉపదేశం అర్థము కాకపోయేనే. ఇవాళ ఎంత? అక్టోబర్ 30వ తారీఖు 2025 గురువారం. అంటే రేపటితో ఈ నెల మార్చిపోతుంది, అక్టోబర్. మళ్ళీ ఎల్లుండి నుండి కొత్త నెల. రేపటి వరకు ఉండేదెవరో లేనిదెవరో దేవుని చిత్తం. ఉన్నన్నాళ్ళు ఒక మంచి మాట చెప్తాం. కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి, తలుచుకుంటేనే బాధగా ఉంటుంది. బైబిల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది, దుమ్ము పెట్టి ఉంటుంది. అది ఒక్క పావు గంట చదివే ఓపిక, తీరిక వాళ్ళకి ఉండదు. కనీసం యేసుప్రభుని ఆ ఇంట్లో నట్టింట్లో రప్పించుకునే అదృష్టం వాళ్ళు కోల్పోతారు. ఎందుకంటే మత్తయి 18:20లో అన్నాడు కదా దేవుడు, ఎక్కడ 2-3 నా నామాన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని. దేవుణ్ణి, యేసుప్రభుని మన మధ్యలో పిలుచుకోవడం మన చేతిలోనే ఉంది. అలాగా కొన్ని క్రైస్తవ కుటుంబాలు అస్సలు ప్రార్థన జోలికి వెళ్ళరు. ఏదేమైనా కానీ బైబిల్ పఠించడం కాదు, పాటిద్దాము. ఇక నుండి కోత విస్తారంగా ఉంది, పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. కాబట్టి మనం, ప్రభువా నన్ను నీ సేవలో వాడుకో ప్రభువా, నీకోసం నన్ను ఏం చేయమంటావు నాకు చెప్పు ప్రభువా అని మనం గోజాడదాం, ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం. లేచి రేయి మొదటి జాము మనం హృదయాన్ని పిండుకొని ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఇదేదో పెద్ద ఇదేం కాదు, మన చేతిలో ఉంది.
మనం మంచి సేవకులుగా, భక్తులుగా, ఆయన రాకడికి సిద్ధపడే కన్యకలుగా ఎదురెళదాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.